ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి, గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది. రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది, రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తుంది. వాటికి భాష గాని మాటలు గాని లేవు, వాటి స్వరం వినిపించదు, అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి. వాటి ఉపదేశం భూమి అంచుల వరకు వెళ్ళింది, వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు. సూర్యుడు తన వీధిలో నుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దుర్గాయునిలాగా ఉన్నాడు. ఆకాశంలో సూర్యుడి దిగంశాన ఉదయించి ఆ దిక్కుకు దాటతాడు, దాని వేడిని ఏది తప్పించుకోలేదు. అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి, అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి. యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి, అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి, అవి కళ్ళను వెలిగిస్తాయి. యెహోవా భయం స్వచ్ఛమైనది, అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి. అమి బంగారం కంటే వేలిమి, బంగారం కంటే విలువ గలవి. తెలమేకెంతే తేనె పట్టు నుండి జాలువారే ధారల కంటే తీయనైనవి. వాటి వల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు, వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది. తన పొరపాట్లో తాను తెలుసుకోగలిగే వారెవరు? దాచిన తప్పుల నుంచి నన్ను శుద్ధి చెయ్యి, దురహంకార పాపాలో పడకుండా నీ సేవకుణ్ణి కాపాడు. అవి నన్ను ఏలకుండా చెయ్యి, అప్పుడు నేను పరిపూర్ణుడిగా ఉంటాను. అనేక అతిక్రమాల విషయం నిర్దోషిగా ఉంటాను. యెహోవా నా ఆశ్రయశిలా, నా విమోచక, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయిగాక.